ఇక చిత్తూరులో మంత్రి నారాయణ పర్యటించారు. సంతపేట డంపింగ్ యార్డ్, కట్టమంచి బైపాస్ రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఎమ్మెల్యే, కలెక్టర్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. చిత్తూరులో జరుగుతున్న అభివృద్ధిని ఎమ్మెల్యే మంత్రికి వివరించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మౌలిక వసతులకు ఈ ప్రభుత్వం రూపకల్పన చేస్తోందన్నారు మంత్రి నారాయణ. మున్సిపల్ ఆదాయం పెంచేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ఆదాయాన్ని సృష్టించడంలో టౌన్ ప్లానింగ్ శాఖ కీలకంగా వ్యవహరించాలని సూచించారు. కంపారిటివ్ కొన్ని మున్సిపాలిటీస్ తీసుకుంటే ఎక్స్పాన్షన్ అనేది చాలా బాగా చేస్తున్నారు. ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఎందుకంటే ఈరోజు ట్రాఫిక్ సమస్య అనేది కాదు, మన రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా ఉన్న మేజర్ సమస్య ఏంటంటే ట్రాఫిక్. కానీ ఖచ్చితంగా ఎక్స్పాన్షన్స్ అనేవి జరగాలి. రోడ్స్ ఎక్స్పాన్షన్స్ అవి చేయకుండా కన్జెషన్ అయితే రాను ఇంకా ఇబ్బంది అవుతుంది. దాంతో ఈరోజు ఈ యొక్క మున్సిపాలిటీ ఒక ప్రయారిటీ బేస్లో, అంటే జనరల్గా ఎక్కడైనా ఒక లోకల్ బాడీ మున్సిపాలిటీ అంటే అక్కడ ఉండే ప్రజలు కోరుకునేది ఏంటంటే ఫస్ట్ తాగటానికి స్వచ్ఛమైన వాటర్ కోరుకుంటారు ఫస్ట్. ఎందుకంటే మంచి బతకాలంటే వాటర్ కావాలి, వాటర్ లేకుంటే బతకాలి. అందుకని స్వచ్ఛమైన వాటర్. వచ్చే జబ్బుల్లో సగం జబ్బులు దేనివల్ల వస్తాయంటే తాగే వాటర్ వల్ల. సో ఫస్ట్ ప్రయారిటీ ఈరోజు డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నాం.